వెంటనే 2 నిమిషాల్లో ఫోటో ఎగ్జిబిషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. I extend wholehearted welcome to Dr. P. Narayana garu, Honorable Minister, Gauravaniyulu Jilla Parishad Chairman garu, Gauravaniyulu sir, please sir, please sir. SHG organization set up. Mike sir. Interaction with all the women here. I would like to first of all thank you for all the sacrifices a woman makes in any family, and the sacrifice for our husband, sacrifice for her son, her daughter, sacrifice for the entire family. And I think we have created toilets also. మనం ఇక్కడ చక్కటి మరుగుదొడ్లు కట్టుకున్నాం ఇక్కడ. So important to keep them clean and to teach your child and your entire family, because I consider women the backbone of any family. So if all the families in India, woman is a backbone, and woman is a backbone of our nation. So you have to keep the family strong. టాయిలెట్స్ ఏవైతే కట్టుకున్నారో వాటిని మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఉన్నటువంటి స్త్రీలు ఆ కుటుంబానికే కాదు మొత్తం మన దేశానికి కూడా వెన్నెముక లాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు. So I feel that you will do your responsibility to the fullest and make sure that your children grow up in the right manner and become bright stars of our nation. అందువల్ల మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి రాబోయే కాలంలో ఈ దేశానికి బ్రహ్మాండమైనటువంటి తారలుగా తయారు చేయాలన్నది నా యొక్క ఆకాంక్ష చెప్తున్నాను. I hope you will keep your promise, and God willing, when I'm here next time, I should see this place in a better shape. So thank you very much for having me. నేను మళ్ళీ వచ్చేటప్పటికి కూడా ఈ గ్రామం ఇంకా మెరుగ్గా మరింత ఆధునికంగా ఇక్కడ కనపడాలి. భగవంతుడు అనుకూలిస్తే మళ్ళీ నేను వచ్చిన నాటికి ఈ గ్రామం ఇంకా బాగుపడాలి. Declared Bharat Ratna to me. I declare in my brief statement, I have said this is for my mother and all the mothers of our nation, for all the sacrifices and love they shower. We speak about Swachh Bharat. చిత్తూరు జిల్లా గూడూరు మండలం పుట్టమరాజు కండిగలో ఉన్నాం. పుట్టమరాజు కండిగని ఇప్పుడే సచిన్ టెండూల్కర్ సందర్శించడం జరిగింది. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో చర్చించాడు. అయితే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇక్కడ మహిళలు మనతో ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు. పుట్టమరాజు కండికి సంబంధించిన మహిళలు ఉన్నారు. వాళ్ళు సచిన్ టెండూల్కర్ రాకను ఏ విధంగా స్వాగతించారు, అంటే సచిన్ టెండూల్కర్తో ఏం మాట్లాడారు వాళ్ళకి అనేది వాళ్ళ మాటల్లో విందాం. వాళ్ళ ఆనందం ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మాటల్లో విందాం. మరి చెప్పండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మీ గ్రామాన్ని సందర్శించడం జరిగింది, మీరు ఏం విన్నవించారు? అసలు మీకు సచిన్ టెండూల్కర్ రావడం వల్ల మీకు ఏం జరిగింది, ఏం మేలు జరిగింది? సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ మా ఊరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని, అసలు కనీసం క్రికెట్లో ఎక్కడో చూసిన సచిన్ టెండూల్కర్ ఈరోజు మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి మా సమస్యలన్నీ తెలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్.